హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు క్విక్గా మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలైతే చూసేద్దాం. సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి మష్రూమ్ కర్రీ. నేను మీతో ఈ రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం ఫస్ట్ మార్కెట్ నుంచి రెడీమేడ్ మష్రూమ్ అండి ఇవి. అవి తెచ్చేసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ డే. ఎందుకంటే ఎక్కువసేపు ఇవి ఉండవు అనమాట. మెత్తగా సాఫ్ట్గా అయిపోయి మనం కర్రీ చేసుకుంటానికి వీలుగా ఉండదు అనమాట. వెంటనే చేసేసుకోవాలి. ఒక కళాయి తీసేసుకుని అందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ని అయితే ఒక 5 minutes ఫ్రై చేసుకున్నాక అందులో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలా కొంచెం ఇలా వాటర్ అయిపోయి ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యి ఒక 5 minutes ఎక్కువ వద్దండి. మరీ కుక్ అయిపోతే మనం కర్రీలో వేసుకోవాలి కాబట్టి ఒక 5 minutes కుక్ చేసుకుంటే బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడు మనం ఇంకొక కళాయి తీసేసుకొని ఈ ఫ్రై చేసుకున్నాకైతే ఇలా ఉంటాయి. ఇంకొక కళాయి తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి మన కర్రీకి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ అయితే వేసేసుకొని చెక్క, లవంగా, ఇలాచి, బిర్యానీ ఆకు అయితే వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చాక కొంచెం జీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ఏ తాలింపులు వేసుకోము, ఇవే అన్నమాట. కొంచెం హోటల్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా మస్ట్ ట్రై. ఎవరైనా సరే క్విక్గా ఈ వీడియోని చూసేసి చక్కగా మంచిగా చేసుకోవచ్చు. చక్కగా నేను ఒక 1.5 kg టొమాటోస్కి అయితే ఈ కర్రీని చూపిస్తున్నాను. ఈ పక్క కొలతలతో అయితే చెప్పేస్తాను మీకు ఎంతెంత పడుతుంది అనేది. ఇప్పుడైతే టమాటా కట్ చేసుకున్న టొమాటోని ఇప్పుడు మనం ఆ తాలింపులో వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా తీసుకొని మజ్జిగ చీల్చుకొని అలా వేసుకోండి. తర్వాత ఇంకొక 5 minutes అయిపోయినాక అందులోంచి వాటర్ అనేది కుక్ అవటం స్టార్ట్ అవుతుంది కదా టొమాటో, అప్పుడు సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి. ఇంకా టొమాటో అనేది ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఈ టైంలో మనకి కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ నాకు మిస్ అయింది, నేను యాడ్ చేశాను. మా బాబు తీయడం మర్చిపోయాడు అనమాట. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని అది కొంచెం పచ్చివాసన పోనిచ్చాక మీకు ఎంత ఘాటు అయితే సరిపోతుందో ఆ ఘాటుకు తగినంత కారం అయితే వేసుకోండి. మా కారం అయితే స్పైసీ ఉంది కాబట్టి నేను ఒక 2 టేబుల్ స్పూన్సే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా ఇందులో కర్రీలో వేసేసుకొని ఒక్కసారి తిప్పేసుకుంటే ఆ ఉప్పు, కారం, మసాలా అంతా వాటికి పడుతుందన్నమాట. మంచిగా ఒకసారి తిప్పేసుకొని మీకు ఎంతైతే గ్రేవీ కావాలి అని అనుకుంటున్నారో అంత వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. మేమైతే గ్రేవీ ఎక్కువే తింటాం కాబట్టి నేను ఒక 2.5 glasses దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఈ టైంలో వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఒక్కసారి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టేస్తే కర్రీ అనేది కుక్ అవడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. అది కుక్ అయ్యేటప్పుడు మీకు ఎంత గ్రేవీ దగ్గరికి కావాలనుకుంటున్నారో అప్పటి వరకు ఉడికించుకొని తర్వాత గరం మసాలా అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా కుక్ అయిపోతుందో. మష్రూమ్స్ కూడా మనకు ఆల్మోస్ట్ మనం వేయించుకున్నప్పుడే స్మెల్ పోతుంది కాబట్టి ఇక్కడ ఇంకా ఓన్లీ ఇంకా ఇందులో మా మసాలాలు పట్టుకుంటుంది అనమాట. ఇంకా ఎటువంటి స్మెల్ అనేది అయితే ఉండదు. మష్రూమ్ తినని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చక్కగా తినేస్తారు. మీరు చెప్తే తప్ప అది మష్రూమ్ అని చిన్నపిల్లలకైతే తెలియదు, పెద్దవాళ్ళు అయితే కనబడతారు అనుకోండి. ఈ టైంలో అయితే నేనైతే నాకు ఇంకా చాలు గ్రేవీ నాకు ఎక్కువే కావాలి కాబట్టి కొత్తిమీర, కరివేపాకు, ఈ కర్రీలో నేను ఇంతవరకు అసలు కరివేపాకు యాడ్ చేయాలి, నాకు లాస్ట్లోనే యాడ్ చేసుకుంటా ఫ్లేవర్ కోసం. ఒక టేబుల్ స్పూన్ అయితే గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొకసారి తిప్పేసుకొని ఇంకొక 1 minute ఉడికించుకొని ఫైనల్గా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. మీరు ట్రై చేసినా మీకు నచ్చినా ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫాలో చేస్తూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ని అయితే చేసేయండి. తరుణి వ్లాగ్స్ 777. బాయ్.